డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక కొత్త టాపిక్, ప్రత్యేకమైన సమస్య గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఇది శాంట్రో వెహికల్. ఇందులో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఫుల్ రేజ్లో ఉంటుంది, యాక్సిలరేషన్ కూడా తక్కువ కావట్లేదు. ఎన్నిసార్లు ఆఫ్ చేసి మళ్ళీ ఫిట్ చేసినా కూడా మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ రేజ్లో ఉంటుంది. అయితే కస్టమర్ ఇంటికే మేము వెళ్ళాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో బండి తీసుకురాలేకపోతుండో మేము వెళ్ళి చూసాము. చూస్తే మాకు తెలిసింది అంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా సమస్య అదే ఉంది. ఏంది అని చెప్పి మేము ఓపెన్ చేస్తే లోపల కొంచెం వెహికల్ పార్కింగ్ బయట పెడుతుండ్రు. అందుకోసం ఈ మొత్తం ఈ ఎలకలు ఇందులో పూర్తిగా సంచారంగా ఉంటూ నివాసం కూడా ఏర్పరచుకున్నాయి. అంటే కొంచెం తక్కువ వాడుతున్నారు వెహికల్, 10 రోజులకు 15 రోజులకు ఒకసారి తీస్తారు. అందువల్ల ఆ కారణం చేత ఈ ఎలకలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఎప్పుడైతే మనం లైటింగ్ లేకుండా చీకట్లో ఉన్నప్పుడు ఎలకలు వచ్చే అవకాశం ఉంటుంది. డైలీ వాడుతున్న కార్లో ఎలకలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎప్పుడైతే 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు మనం వాడకుండా ఉంటామో అప్పుడు ఆ ఎలకలకి అవి తిరగడానికి వాటికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది అని మనం అనుకోవాలి. అయితే ఈ బండిలో కూడా అదే జరిగింది. ఈ ఎలకలు కొట్టడం వల్ల మీరు చెప్తే ఆశ్చర్యపోతే నేను కూడా ఆశ్చర్యపోయాను. ఈ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేస్తే మాకు ఇంతవరకు కొన్ని కేసులు ఏమైందంటే ఎలకలు కొడతాయి, ఎంతో కొంత కొడతాయి, కొంత వదిలిపెడతాయి, ఆ చెత్త చెదారం ఉంటాయి. కానీ ఇందులో ఎయిర్ ఫిల్టర్ మొత్తాన్ని మింగేసిన ఎలకలు ఏ మాత్రం కొద్ది కూడా లేదు. కొద్ది గొప్ప 2-3 పీసులు ఉన్నాయి. అవి పోయి ఈ ఎయిర్ ఫిల్టర్ పైప్ ఉంటుంది కదా, ఇదిరా, ఈ ఎయిర్ ఫిల్టర్లో ఫిల్టర్ చేసిన ఎయిర్ ఇంజిన్ లోపలికి ఈ మ్యానిఫోల్డ్ ద్వారా లోపలికి పోతుంది. అయితే ఈ మ్యానిఫోల్డ్ లోపల వాల్ ఉంటుంది. మనం ఎక్సిలేటర్ ఆన్ అండ్ ఆఫ్ ఎక్కువ చేస్తూ ఉంటాం, ఆ వాల్ ఉంటుంది. ఇది ఎక్సిలేటర్ వాల్. అయితే ఈ వాల్ లోపల ఆ ఎయిర్ ఫిల్టర్ ముక్క ఒకటి మిగిలిపోయింది. అది ఓపెన్ పొజిషన్లో ఉండటం వల్ల అందుకనే స్టార్ట్ చేయగానే ఫుల్ ఎక్సిలరేషన్ ఉంటుంది. అది సమస్య. ఓపెన్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే మొత్తం ఎయిర్ ఫిల్టర్ లేదు, ఇందులో ఒక ముక్క మాత్రం అందులో ఇరికింది. ఆ ముక్క తీస్తే మళ్ళీ ఎక్సిలరేషన్ డౌన్ అయింది, బండి నార్మల్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు మేము వచ్చేసి మాకు ఇంకా ఏం చేయాలంటే ఎంత భాగం లోపలికి పోయింది, ఆ ముక్కలు ఏమైనా లోపలికి పోయినాయా లేదా, సేఫ్ సైడ్లో ఉన్నదా అనేది మేము చెక్ చేస్తున్నాం. మనకు లోపలికి ఇంకా పేపర్ ఐటమ్స్ ఏం పోకుండా ఉంటే, ప్లాస్టిక్ ఐటమ్స్ పోకుండా ఉంటే మంచిదే, సేఫ్ సైడ్. ఎందుకంటే ఒక చిన్న పేపర్ ముక్క కానీ ఒక ప్లాస్టిక్ ముక్క కానీ డైరెక్ట్గా వెళ్ళి ఇన్లెట్ వాల్ లోపల ఇరుక్కుపోవచ్చు. ఇన్లెట్ వాల్ లోపల ఇరుక్కుపోయినప్పుడు మీకు ఇంజిన్ పర్ఫార్మెన్స్ పోద్ది, కంప్రెషన్ రాదు. సమస్య చిన్నదే కానీ ఫలితాలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. ఇది ఇంత పూర్తిగా తింటుంది అనే ఎలకలు అనేది నాకు కూడా ఇది ఫస్ట్ కేసే. నేను కూడా చూడటం కొత్త. కస్టమర్లుగా అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో తీయటం అయింది. మీరు కూడా అప్పుడప్పుడు వెహికల్ని 15 రోజులు 20 రోజులు వాడకుండా ఉంచకుండా ఉండాలి. ప్లస్ ఈ ఎలకలను కూడా సంచారం చేస్తున్నా లేదా కొద్దిగా ఒక కన్నేసి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ సమస్య ఇట్లుంది. లోపల వైరింగ్ కొట్టేస్తే మాత్రం వైరింగ్, ఈసీఎం, కంట్రోల్ మాడ్యూల్ ప్లస్ లోపల చాలా విధమైన నష్టాలు జరుగుతాయి. ఆ నష్టాల గురించి ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. అందుకోసమే నేను చెప్పే సలహా ఏంటంటే కొంచెం ఈ ఎలకల గురించి కొద్దిగా మీరు కన్నేసేసి అవి వాటి భారం పడకుండా మీ కార్లను మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.